తరువాత హలుడు అతని భార్య నందగిరిలో నివాసం ఏర్పరచుకొనెను. శాతవాహనులు బౌద్ధ జైన మతానులైనప్పటికీ వైదిక మతములను కూడా పోషించిరి. ఇచ్చటి వైదిక పండితుల సలహా ప్రకారం అద్వైత సాంప్రదాయానుసారంగా దేవాలయ మంటపముల నిర్మాణం చేసిరి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, సీతారామస్వామి ఆలయం పునర్నిర్మాణం గావించిరి. సోపానముల కట్టించిరి. పుష్కరిణి వద్ద విశ్వవిద్యాలయమును కూడా మెట్లను కట్టించిరి. చోళ చాళుక్య రాజులు కూడా ఈ దేవాలయములను పోషించిరి. ఊరి వెలుపల పశ్చిమ దిశన గల మహేశ్వర కోటలో వీరభద్ర స్వామి మరియు రామేశ్వర స్వామి ఆలయములు అతి ప్రాచీనమైనవి. ఇవి సూర్యవంశరాజు రాజరాజ నరేంద్రుడు వేములవాడ జాతర సందర్భంన విడిది చేసినప్పుడు ఈ దేవాలయములను నిర్మించినట్టు చెప్పుచున్నారు. దీని దక్షిణ భాగంలో విరూపాక్ష పీఠం నుండి ఒక కర్ణాటక దేశ పీఠాధిపతి ఇచ్చట శైవమత ప్రచారం గావించెను. దీని ఉత్తర భాగమున గల అతి సుందరమైన సోమనాథ దేవాలయంలో లింగరూపమున మహేశ్వరుడు, నంది విగ్రహములు కలవు. దీనిని ఎరకల నాచారి గుడి అని అందరు. పూర్వకాలంలో ఒక ప్రఖ్యాత ధనికురాలైన నాచారి పేరు గల ఎరకత కాకతీయ ప్రభువు గణపతి దేవుని వద్దకు వెళ్ళి ప్రభువు గారి పట్టపురానికి పుత్ర సంతాన భాగ్యం లేదనియు, పుత్రిక జన్మించి రాజ్య పరిపాలనను జరుపుననియో జోస్యం చెప్పెను. తనకు కూడా సంతానం లేదనియు, తన వద్ద గల అనేక విశాల బంగారం కలదనియు, దానితో నందగిరి క్షేత్రంలో ఒక దేవాలయం తన స్మారకంగా నిర్మాణం చేయవలెనని ప్రభును ప్రార్థించగా అందుకు గణపతి దేవుడు అంగీకరించి నందగిరిలో సోమనాథ దేవాలయం నిర్మించుటే కాకుండా తనకు కూడా వీరభద్రస్వామి ఆలయం పక్కన మల్లికార్జున స్వామి ఆలయం నిర్మించెను. వినాయక క్షేత్రం కలదు. ఈ కోటకు దక్షిణ భాగంలో ఆలయ రహితమైన వర్ధమాన మహావీర, సిద్ధార్థ, బుద్ధ, కార్తవీర్యార్జున ఇత్యాది శిలా విగ్రహములు ఎన్నో కలవు. కరీంనగర్ ఎండోమెంట్ కార్యాలయం వారి రికార్డు ప్రకారం నరసింహస్వామి దేవాలయంకు మొత్తం 45 ఎకరంల 7 గుంటల పొలం గలదు. ఈ పొలములు నామాపూర్, తిరుమలాపురం, తలకల్లపల్లి మొదలగు గ్రామంలో ఉండటం వల్ల ఆక్రమణకు గురైనవి. ప్రస్తుతం 28 ఎకరములు ఆలయ ధర్మకర్త ఆధీనంలో కలదు. చైత్ర పౌర్ణమి నుంచి 3 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు. గుడి వద్ద కల్వకోట కీర్తికుమార్ పేరుతో వేయించబడిన శిలాఫలకం మీద 1885లో కల్వకోట కృష్ణయ్య రామడుగు దేశపాండ్యకు కలలో సాక్షాత్కారం ఇచ్చిన నరసింహస్వామి తనకు గుడి కట్టించాడన్నమాట. నరసింహస్వామి గుడిని పునరుద్ధరించింది వీరి వంశస్థులే దేవాలయ ధర్మకర్తలు. ఇక్కడ ప్రతి ఏటా చైత్ర పౌర్ణమి నుంచి 3 రోజులు బ్రహ్మోత్సవాలు, రామనవమి, వైకుంఠ ఏకాదశి, నరసింహ జయంతి వేడుకలు జరుగుతాయని గ్రామస్తులు చెబుతున్నారు. నరసింహస్వామి విగ్రహ శైలి పంచముఖ షోడశబాహు మూర్తిగా చెప్పబడింది. ఈ శిల్పం క్రీస్తుపూర్వం 321లో శాతవాహన రాజు శ్రీముఖుని కాలం నాటిదని వివరించారు. కానీ ఈ నాటికి శాతవాహనులు చెక్కించిన దేవతా శిల్పాలు ఎక్కడ కూడా లభించిన ఆధారాలు లేవు. కోరిన కోరికలు తీర్చే శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం మన తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గంగారం మండలం నందగిరి గ్రామం కోట్ల నరసింహులపల్లిలో ఉంది.